హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆన్ ద వే టు ఎకంచిరా అత్తరిపల్లి నుంచి వెళ్ళి కొచ్చికెళ్ళే రూట్లో ఉన్నాం. ఇక్కడ మనకు ఒకరితో పెళ్లి కనిపించింది. యాక్చువల్లీ క్రిస్టియానిటీ పెళ్లి. కేరళకు వచ్చి క్రిస్టియన్ వాళ్ళ పెళ్లి చూడకుండా పోతే ఎట్లుంటుంది, కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఆగుదాం. మనం పోయి ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మనం ఇట్లా టూరిస్ట్లో మనం వచ్చిందే క్రిస్టియానిటీ పెళ్లి చూడడానికి అని చెప్పేసి మధ్యలో ఫుడ్ కూడా తిందామే. ఫుడ్ కూడా తిని చూసేసి వాళ్ళకు విషెస్ కూడా చెప్పేసి వద్దాం. చూద్దాం ఇది కూడా ఎట్లుంటుందో, కొత్త ఎక్స్పీరియన్స్. ఏమంటారు? ఓకే. దొంగకోళ్ళు పట్టినట్టు చూడకుర్రా, పెళ్ళికి వచ్చినట్టు చూడర్రి. బాగుందా? ఎట్లుంది టేస్ట్? సక్సెస్ఫుల్ గా తినడం అయితే తిన్నాం, పోయినాం. ఫుడ్ ఐటమ్స్ అయితే క్రేజీ ఉన్నాయి. కేరళ వెడ్డింగ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డిఫరెంట్ గా అయితే జరుగుతున్నాయి. గుడ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే విషయం చెప్దాం అనుకున్నా చెప్పలే. ఎందుకు చెప్పలేదు విశేష? ఒకసారి చెప్పు. చెప్పింది యాక్చువల్ గా మేమిద్దరం స్టేజ్ ఎక్కి వెళ్ళి చెప్దాం అనుకున్నాం. కానీ నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే మనం కూడా మన ఎక్స్ పెళ్లిలకు పోయినాం కదా, అలా డౌట్ వచ్చింది. ఏమని ఇప్పుడు ఇన్ కేసు మనం పోయి వానికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని విజ్ చేస్తే వాడు ఎక్కడ పెళ్లి కూతుర్ని మేము వాళ్ళ అమ్మాయి ఎక్స్ అనుకున్నాని వాడు వాళ్ళ కుటుంబానికి చెప్తే ఏం లేదు, ఇక్కడనే దొక్కేశారు. అందుకే భయపడి చెప్పలేదు. రప్ప రప్ప మల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరు రప్ప రప్ప అనుకో పోతారు అందరిని. సారీ తెలియకుండా వచ్చి తిన్నందుకు థ్యాంక్ యూ. తెలియకుండా వచ్చి అయితే తిన్నావు, కానీ తెలిసిందనుకో చేప రాకినట్టు రాకుతారు. బాయ్.